హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే నేను టమాటో కొత్తిమీర పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బాగా రాకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో కామెంట్ చేయండి మీరు చేసింది ఏం బాగాలేదు అని. ఒకవేళ బాగుంటే మాత్రం అట్లా కూడా కామెంట్ చేయండి చాలా బాగా వచ్చిందని చెప్పి. ఒకవేళ బాగుంటే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఇన్ని టమాటాలు తీసుకున్నా కానీ ఇది వేరే కర్రీ కోసం కూడా నేను తీసుకున్నానండి. ఇక్కడ నేనైతే పచ్చడి కోసం అయితే ఒక 1/2 kg టమాటా అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ ముందుగా అయితే నేను మంచిగా నీట్గా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇదేమో అన్నం కోసము బియ్యం అయితే కడిగి నానబెట్టేసుకున్నా. ఒక పావుగంట ముందే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నా. పావుగంట తర్వాత ఇంకా అన్నం వండడానికి అయితే పెడుతున్నా. ఇక్కడ నేను అన్నం అయితే ఆ రోజు ఎక్కువ వాటర్ పోసి కొంచెం ఉడికిన తర్వాత వంపేసిన అండి. మిగతా గంజి తీసేసిన ఆ రోజు. ఆ గంజి తీసిన గంజిని అయితే తాగినామండి పిల్లలు నేను. చాలా బాగుంది. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని తాగితే చాలా బాగుంది. ఇవేమో పచ్చడి కోసం అయితే పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నా. పచ్చిమిర్చిని కూడా మంచిగా కడగాలి. అలాగే కొత్తిమీర అయితే ఎక్కువ ఉంది. నాకైతే అదంతా 20 రూపీస్కే వచ్చింది. మొన్నోసారి సాటర్డే మార్కెట్కి వెళ్తే తీసుకొచ్చినండి. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే పాడైపోద్దని చెప్పి పచ్చడి చేద్దామని అయితే ఈరోజు చేస్తున్నా. ఇక్కడ పచ్చిమిర్చిని అయితే కడిగేసుకుంటున్నా నేను ఫస్ట్. కొంచెం అవి కాయలు చూస్తే అలా ఉన్నాయి కానీ కారం ఎక్కువ లేవండి. అందుకే నేను పచ్చిమిర్చిని ఎక్కువనే తీసుకొని కట్ చేసుకున్నా. మనం పూర్తిగా కట్ చేయాల్సిన పని లేదు. మధ్యలోకి ఇట్లా విరిస్తే సరిపోతుంది. ఎందుకంటే కాయను డైరెక్ట్గా మూకుట్లో వేడి నూనెలో వేస్తే కొంచెం ఇట్లా చిట్లి పైకి వస్తుంది, ఇట్లా పేలినట్టు అవుద్ది. అందుకే నేను ఎప్పుడైనా మిర్చిని వేయించేటప్పుడు పచ్చడికి మధ్యలోకి చుంచి వేస్తాను నూనెలో. ఇక్కడైతే నేను 1/2 కిలో కంటే తక్కువ పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నా. ఇంకా చూడండి ఇట్లా మధ్యలోకి అయితే కట్ చేసి వేసుకుంటా నేను. ఇట్లా చేస్తే ఆయిల్ కూడా లోపలికి వెళ్ళి మీదికి చిట్లకుండా ఉంటుంది. ఇంకా టమాటాలు అయితే మిర్చి వేగిన తర్వాత టమాటాలు అయితే వేసుకుంటా. నూనె అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. అయితే నూనె బాగా వేడైన తర్వాత వేస్తే మొత్తం మీద చిల్లిపోతుంది కదా. అందుకే మీడియం కొంచెం వేడైన తర్వాతనే నేను పచ్చిమిర్చి వేస్తున్నా ఇక్కడ. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. కొత్తిమీర ఎక్కువగా వేసుకొని చేసుకుంటే. ఇంకా పచ్చిమిర్చి కొంచెం తొందర వేగాలంటే మళ్ళీ నూనెలో వేగుతుంది కాబట్టి మనకు కొంచెం చేదైనట్టు అనిపిస్తుంది. అందుకే కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకుంటే మనకు చేదు అనేది ఉండకుండా తొందరగా అయితే వేగిపోతాయి. అటు సైడు బియ్యం కూడా ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఉడకడం. ఇక్కడ చూడండి కొత్తిమీర అయితే నేను తీసుకుంటున్నా. టమాటాలు అయితే మీడియం సైజుగా ఒక టమాటాలో 4 వక్కలు అయితే చేసేసిన. బాగా పెద్దగా కాకుండా బాగా చిన్నగా కాకుండా అయితే కట్ చేసుకున్నా. ఇంకా కొత్తిమీరని అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నా. తీసుకొని మంచిగా నీట్గా కడిగేసి కట్ చేసుకోవాలి. మనము కొత్తిమీరను మార్కెట్ నుంచి తీసుకొచ్చి దాని పక్క వేర్లు అవన్నీ తీసేసి ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు అయితే ఖచ్చితంగా మనకు నిల్వ ఉంటుందండి. నేనైతే సాటర్డే తీసుకొచ్చిన మళ్ళీ సాటర్డే వరకు అయితే నాకైతే బాగానే ఉంది. ఇప్పటికీ ఉంది. ఇంకా ఇప్పుడు కొత్తిమీర తీసుకొచ్చి దగ్గర 10 days అవుతుంది. చూడండి పచ్చిమిర్చి ఇట్లా వేయించుకోవాలి.
ఇంతకన్నా ఎక్కువ అయితే వేయించకూడదు, ఎందుకంటే దాంట్లో అంత మాడిపోతుంది, మనకు టేస్ట్ ఉండదు పచ్చడి అనేది. బాగా మాడిపోకుండా కొంచెం పచ్చిగా ఉండంగానే తీసేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి తీసేసుకొని తర్వాత అయితే నేను టమాటా వక్కలు అయితే వేసేసిన. టమాటా వక్కలు వేసిన తర్వాత అయితే ఖచ్చితంగా ఫ్లేమ్ అనేది పెద్దగానే ఉండాలి, ఎందుకంటే తొందరగా వేగిపోతుంది. ఇక్కడ చూడండి, నేను కొత్తిమీరను ఫస్ట్ ఇప్పుడు ఒకసారి వేసుకున్నా, అంటే టమాటాలు ఉడికేటప్పుడు కొంచెం వేసుకున్నా, తర్వాత టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకుంటా అన్నట్టు. మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పెట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి వేసుకుంటా. ఇట్లా 3 టైమ్స్ అయితే వేసుకున్నా నేను. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు వేసిన కదా, ఇది మళ్ళీ ఇంకోసారి వేసింది, అంటే వేసేటప్పుడు తీయలేదు, మళ్ళీ వేసి కలుపుతున్నా అన్నట్టు. ఫస్ట్ టమాటాలు వేసినప్పుడు ఒకసారి వేసిన, టమాటాలు కొంచెం వేడైన తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ వేసిన, ఇంకా అటు పచ్చిమిర్చి దగ్గర ఉంది కదా, అది పచ్చిగా ఉన్నట్టు పచ్చిది వేస్తున్నా అది డైరెక్ట్గా. చూడండి, ఇట్లా దగ్గరికి వచ్చేటంతే వరకు వేయించుకోవాలి. ఇంకా ఇందులో అయితే కొన్ని వెల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా దీన్ని మిక్సీ పట్టేసి మెత్తగా రుబ్బుకోవడం. మెత్తగా అంటే బాగా మెత్తగా రుబ్బుకుంటే బాగుండదండి, మనము రోల్లో రోటి పచ్చడి చేసుకుంటాం కదా, అట్లా చేసుకోవచ్చు. నేనైతే అదే విధంగా చేసిన. అట్లా చేయాలంటే ఎక్కువ మిక్సీ పట్టొద్దు, మామూలుగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసి మళ్ళీ టమాటా వక్కలు వేసి ఒక్కసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మనము రోట్లో వేసుకొని దంచుకుంటే ఏ టేస్ట్ వస్తుందో అదే విధంగా ఉంటుంది. చూడండి, నేను ఒకటేసారి ఈ టమాటాలు వేసి ఒకటేసారి తిప్పేసాను. సేమ్ మనం రోట్లో వేసుకొని దంచుకుంటే ఎట్లా ఉంటుందో అదే టేస్ట్, అదే చూడ్డానికి కూడా అదే విధంగా ఉంది. చూడండి ఎంత కమ్మగా ఉంటుందో. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఒకవేళ బాగుంటే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి. అలాగే ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు మిగతా వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా వీలుంటే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు నేను మరిన్ని తీస్తూనే ఉంటాను. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.